వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లాలో చీరాలలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఓ ప్రేమ జంటపై ఓ గ్యాంగ్ దాడి చేసి అత్యాచార యత్నానికి పాల్పడింది. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురు కీచకుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో నేరస్తుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గంజాయి మత్తు పదార్థాలకు బానిసలైన రౌడీలు కేడీలు నేరాలకు పాల్పడుతున్నారు. కొత్తపాలెం దండుబాట ప్రాంతాల్లో రౌడీ షీటర్లు పోకిరి కుర్రాళ్లు రాత్రి సమయంలో మాటు వేసి అటుగా వెళ్లే జంటలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో రోడ్డుపైకి రావడానికే భయపడిపోతున్నారు మహిళలు. ఈ క్రమంలో మృగాళ్ల ఆగడాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. ఇటీవల ఓ ప్రేమ జంటపై 7 సభ్యుల ముఠా అత్యాచార యత్నం చేసింది. అయితే బాధితుల నుంచి ఫిర్యాదు లేకపోవడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు పోలీసులు. క్రిమినల్ గ్యాంగ్ పై దాడి చేసి 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో 4 పరారయ్యారు. బేసిక్ గా వీళ్ళైతే ఈ గాంజా పొజిషన్ లో ఉండటం వల్ల, అట్లాగే వీళ్ళు గతంలో ఉన్న ఈ 2 టౌన్ ఏరియాలో జరిగిన ఎక్స్టార్షన్, అట్లాగే డెకైటీ, దాంతో పాటుగా వీళ్ళు చెప్పే ఎవరు ఈ రేప్ చేసామని చెప్తున్నారో వీటి మీద సో ఈ 2 టౌన్ లో కేసులు అయితే రిజిస్టర్ అయినాయి. సో వాటి మీద మేము సమాచారం తీసుకోవడం జరిగింది, క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. పోలీసులకు పట్టుబడ్డ 3 నిందితుల వద్ద 6 కిలోల గంజాయి దొరికింది. అంతేకాకుండా పోలీసుల విచారణలో ఈ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పలు రేప్ ఘటనల్లో తమ ముఠా పాల్గొందని నిందితులు తెలిపారు. దీంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్యాంగ్ లీడర్ రౌడీ షీటర్ అంకారెడ్డి కోసం గాలిస్తున్నారు. ఈజీ మనీ కోసం కిడ్నాప్ కు పాల్పడుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముఠా పోలీసులకు అడ్డంగా బుక్ అయింది. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఓ వ్యాపారిని డిమాండ్ చేసి అతన్ని కడతెర్చిన కేసులో స్టూడెంట్స్ ను ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్లు బెదిరింపులకు పాల్పడుతున్న నేరాలలో 100 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలనుకున్నారు? నెక్స్ట్ ఇంకో నేరం నెక్స్ట్ నేరం అనుకున్నారు కదా. ఇందులో ఈ సునీల్ మెయిన్ సూత్రధారి. ముఖ్యంగా ఇతను ఏం చేస్తాడంటే యువకుల్ని చేరదీస్తాడు. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల్ని, స్థానిక యువకుల్ని చేరదీసి ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకుంటాడు. చేసుకొని డబ్బులు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్న వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని గుర్తిస్తారు. ముఖ్యంగా బిజినెస్ పర్సన్స్ డబ్బులున్న వ్యక్తుల్ని గుర్తిస్తారు. గుర్తించి అట్లాంటి వ్యక్తులు బయటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. ఫోన్ చేయించి ఇంటి నుంచి డబ్బులు తెప్పిస్తారు. డబ్బులు తెప్పించేసి ఆ విధంగా డబ్బులు వసూలు చేస్తారు. చేసి అతన్ని వదిలేస్తారు. వస్త్ర వ్యాపారులకు తీపి కబురిది. వస్త్రాలపై వ్యాట్ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వస్త్ర వ్యాపారుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వస్త్ర వ్యాపారులకు ఊరట లభించింది. వస్త్ర వ్యాపారుల పోరాటం ఫలించింది. ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. వస్త్రాలపై వ్యాట్ను పూర్తిగా ఎత్తివేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా వస్త్ర వ్యాపారుల సంఘం ప్రతినిధులతో సచివాలయంలో మంత్రులు చర్చలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి నేరుగా వెళ్లారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, టీజీ వెంకటేష్, జి ప్రసాద్ కుమార్, శాసనసభ్యులు మధుసూదన్, ఉషారాణి, ఆంధ్రప్రదేశ్ వస్త్ర వ్యాపారుల సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వ్యాట్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వస్త్ర వ్యాపారంపై వ్యాట్ను రద్దు చేయడం వల్ల ఏటా 2,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వం కోల్పోతున్నా చేనేత రంగంతో పాటు వస్త్ర వ్యాపార రంగాన్ని ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో
ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సీఎం ప్రకటించారు. వస్త్ర వ్యాపారులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. 2010లో తాను అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వ్యాట్ను రద్దు చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. సీఎం సూచనల మేరకు వస్త్ర వ్యాపారులతో చర్చలు జరిపామని మంత్రులు టీజీ వెంకటేష్, ప్రసాద్ కుమార్ చెప్పారు. సీఎంతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వస్త్ర వ్యాపారుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించి వ్యాట్ను రద్దు చేయడానికి అంగీకరించారన్నారు. ముఖ్యమంత్రి మీద చాలా సార్లు మేము వర్తకులకు జరుగుతున్న ఈ వ్యాట్ విషయంలో కూడా ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర తీసుకుపోయి వాళ్ళను ఒక డెసిషన్ ఇచ్చే కాడికి తీసుకొని వచ్చినాం. వారు కూడా సానుకూలంగా స్పందించిండు. వర్తకులందరూ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉండాలి. మరి నా తరఫు నుంచి వర్తకుల ఫెడరేషన్ వాళ్ళకి చెప్తున్నా, ప్రభుత్వం ఈ వ్యాట్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ లెవెల్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. అది ట్యాక్స్ అక్కడ కంపెనీ లెవెల్లో తీసేసి రాష్ట్రాలకు మీరే కలెక్ట్ చేసుకోండి అని అప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసి రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు. దీనివల్ల ఒక క్యాలిక్యులేషన్లో ఒక 2000 కోట్ల రూపాయల వరకు, ఇంకో క్యాలిక్యులేషన్లో 1200 కోట్ల రూపాయల వరకు మా ఉద్యోగస్తులు ఇవ్వటం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పడకుండా మళ్ళీ వ్యాట్ని రద్దు చేయటం, బట్టల మీద వ్యాట్ను రద్దు చేయటం జరిగిందని మీకు తెలియజేస్తారు. వ్యాట్ను రద్దు చేయడం వల్ల వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్ ఆమనగల్లు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాల కరపత్రాలను తమ షాపుల్లో ఉంచి ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. దీంతో 2012 నవంబర్ 5న వస్త్ర వ్యాపారంపై వ్యాట్ పన్నును విధిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటి నుంచి జరుగుతున్న పోరాటానికి తెరపడింది. చినుకు పడితే చాలు ఆ ఊరి ప్రజలకు నరకం కనిపిస్తుంది. బోర్లు, బావుల్లో నీరు కలుషితమై జనం రోగాల బారిన పడుతున్నారు. ఏటా ఈ సమస్యతో పదుల సంఖ్యలో ప్రజలు మంచాన పడుతున్నా పాలకులకు అవేం పట్టడం లేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. ఇది ప్రకాశం జిల్లా పొదిలి మండలం కురుగుపాడు గ్రామం. ఇప్పుడు ఈ గ్రామంలో ఏ గుమ్మం ఎక్కినా విష జ్వరాలతో మంచాన పడ్డ రోగులే దర్శనమిస్తున్నారు. ఊరువాడ కలుషిత నీటితో సతమతమవుతున్నారు. కలుషిత నీటి సమస్యపై ప్రతి ఏటా గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వీరి గోడు పట్టించుకునేవారే లేకుండా పోయారు. గతేడాది అప్పటి జాయింట్ కలెక్టర్ లక్ష్మీ నరసింహ గ్రామాన్ని సందర్శించి రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చినా నేటికి అది అమలుకు నోచుకోలేదు. కానీ వీరి కష్టాలు మాత్రం ఏటికేడు అధికమవుతూనే ఉన్నాయి. గ్రామంలో పరిస్థితి ఇంత సీరియస్ గా ఉంటే హెల్త్ అసిస్టెంట్లు మందులు సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమంటున్నారు గ్రామస్తులు. సంవత్సరం ఇదే టయాన ఇలాంటి జ్వరాలే వచ్చాయి సార్. కానీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చేసరికి అదే టయాన జ్వరాలు వచ్చినాయి. చికెన్ గున్యా నొప్పులు తల్లాడిపోతుండ్రు. కానీ ప్రభుత్వం వారు ఈ నొప్పులు వచ్చినప్పుడు ఎప్పుడు ఒకసారి వచ్చి నామమాత్రంగా సహాయం అందించి వెళ్ళిపోతున్నారు. కానీ దాన్ని శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారు. అందుబాటులో ఉన్న మందులతో వైద్యం చేస్తున్నామని, వ్యాధులకు కారణం కలుషితమైన మంచినీరేనని వైద్య శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. పోయినసారి మేము వాటర్ టెస్ట్ అనాలిసిస్ పంపిస్తే అందులో కూడా టైఫాయిడ్కి సంబంధించిన క్రిములు ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది. పోయినసారి కూడా 3 నెలలు మేము ఇక్కడ క్యాంప్ పెట్టాము. తర్వాత మా పై అధికారులు కూడా వచ్చి ఇక్కడ చూసి క్యాంపులు పెట్టి చూశారు. వాటర్ వల్ల వస్తుందని గుర్తించాం సార్. ప్రజారోగ్యం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే మన పాలకులు విష జ్వరాలతో మంచం పట్టిన ఈ గ్రామంలోని రోగులను పలకరిస్తే అసలు విషయం బోధపడుతుంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మేల్కొని గ్రామస్తులకు మెరుగైన వైద్యం కల్పించడంతో పాటు కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రముఖ కార్ల కంపెనీ మారుతి తన సక్సెస్ మోడల్ డిజైనర్ కార్లతో హైదరాబాద్ లో మైలేజ్ ర్యాలీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 31 నగరాలలో వందల సంఖ్యలో కార్లతో ర్యాలీని ఘనంగా ఏర్పాటు చేసింది. కస్టమర్ల కార్లతోనే కస్టమర్లే డ్రైవింగ్ చేస్తూ ఆశ్చర్యం గొలిపే రీతిలో మారుతి డిజైర్ కారు డీజిల్ లీటర్కు 38 కిలోమీటర్లు రావడం విశేషం. మారుతి సుజుకి డిజైర్ కార్ రిలీజ్ అయి 5 ఏళ్లైన సందర్భంగా ఆ సంస్థ దేశవ్యాప్తంగా 31 నగరాల్లో మైలేజ్ ర్యాలీ నిర్వహించింది. సెడాన్ విభాగంలో అత్యధిక మైలేజ్ వచ్చే కారుగా పేరున్న డిజైర్ ను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు మారుతి సంస్థ ఈ ర్యాలీని ఏర్పాటు చేసింది. డిజైర్ వాడే కస్టమర్లందరినీ ఒక చోటుకు చేర్చి వారి కారును వారే డ్రైవ్ చేసేలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ నుంచి హైటెక్ సిటీ మీదుగా, కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ మీదుగా మళ్లీ తాజ్ డెక్కన్ కొచ్చేలా
మొత్తం 64 కిలోమీటర్ల దూరం ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ విభాగాల్లో ర్యాలీ కొనసాగింది. హైదరాబాద్ లో 72 కార్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. డీజిల్ విభాగంలో లీటర్కు రికార్డు స్థాయిలో 38 కిలోమీటర్ల మైలేజ్ వచ్చింది. పెట్రోల్ విభాగంలో 31 లీటర్ల మైలేజ్ వచ్చింది. ర్యాలీలో అత్యధిక మైలేజ్ వచ్చిన కస్టమర్లకు మారుతి డిజైర్ యాజమాన్యం బహుమతులు అందించింది. వాహనం నడిపేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత మైలేజ్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు. మైలేజ్ బాగానే వచ్చింది, బట్ ర్యాలీ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయటం. బట్ వీ గాట్ ఆల్మోస్ట్ 37.5 టిప్స్ ఫాలో అయ్యాం. జస్ట్ అంతే, జస్ట్ డ్రైవింగ్ అనవసరంగా యాక్సిలరేషన్ ఇవ్వకుండా ఏసీ అవసరం వాడుకుంటా. సో యావరేజ్ 55 to 60 డ్రైవ్లో వెళ్తుంటే ఆల్మోస్ట్ వీ గాట్ యావరేజ్ 60-70లో వెళ్ళడము ఆ విధంగా వచ్చింది రావడం. ఈ వెహికల్ అయితే బిజినెస్ వాళ్ళకు చాలా మంచిది. ఆ రేంజ్లో పోతూ స్పీడ్ ఆ విధంగా మెయింటైన్ చేసుకుని పోయినా అంటే కన్నా బిజినెస్ వాళ్ళు ఈ 2 వీలర్స్ కన్నా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. కార్ మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే అంత మెయింటైన్. మారుతి డిజైర్ అనేది ఎక్సలెంట్ వెహికల్. పెట్రోల్ వెహికల్ కూడా మనం నీట్గా ఎంత మెయింటైన్ చేసుకుంటే అంత బాగా వస్తుంది మైలేజ్. 75 మెంబర్స్ వచ్చారు. చాలా ర్యాలీ చాలా సక్సెస్ఫుల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మారుతి డిజైర్ మోడల్ రిలీజ్ అయి ఇప్పటికి 5 ఏళ్లు పూర్తయిందని, ఈ 5 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని చెప్తున్నారు మారుతి డిజైర్ ఏపీ మేనేజర్. సెడాన్ కార్ల విభాగంలో మారుతి డిజైర్ ముందంజలో ఉందని తెలిపారు. The occasion was basically 5 years we completed launch of Desire, and we have 5.5 lakhs satisfied Desire customers in the country. To celebrate that, we organized this Desire mileage rally in 31 cities in the country. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, పోలీసులపై దాడులకు దిగుతున్న స్మగ్లర్లు. ప్రకాశం జిల్లాలో కలుషితమవుతున్న తాగునీరు, రోగాల బారిన జనం. బ్లాక్ లో రాహుకేతు పూజా టికెట్ల అమ్మకాలు, 2 పట్టుకున్న ఆలయ సిబ్బంది. వ్యాట్ ఎత్తివేసిన ప్రభుత్వం, వస్త్ర వ్యాపారులకు ఊరట.